వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవల్లి బ్లాగ్. సో సంక్రాంతికి వైజాగ్ వచ్చాం కదా. సంక్రాంతికి వైజాగ్ వచ్చినప్పుడు 1 డే ట్రిప్ కానీ 2 డే ట్రిప్ కానీ వెళ్ళడం రిచువల్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ చిత్రకోట వెళ్ళాము. ఆ చిత్రకోట్ 1 డే ట్రిప్ చిత్రకోట్ కి మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడని వాళ్ళు. సో ఈ సంక్రాంతికి ఏంటంటే అరకు ప్లాన్ చేసాము మా కజిన్స్ అందరితో పాటు. హాయ్ చెప్పు. హాయ్, ఏ బిగ్ హాయ్. మా అన్నయ్య రీసెంట్ గా అరకు వెళ్ళొచ్చాడు అనమాట, అందుకే ఫుల్ ప్రిపరేషన్స్ లో ఉన్నాడు. స్పీకర్ బాక్సెస్ ఇంకా ఫుల్ వైబ్స్ లో ఉన్నాడు. ఎలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి, ఎక్కడ లొకేషన్స్ లో ఫొటోస్ తీసుకోవాలి, అన్ని ఫుల్ ప్రిపరేషన్స్ లో ఉన్నాడు. ఎట్లుంటది మరి మనతోని? ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అమూల్య సెలెక్ట్ చేసిన టిఫిన్ సెంటర్. అంత ఆలోచించక పాడకు, మరి తొందరగా పాడే. క్లాసికల్ సాంగ్ అయినా ఓకేనా? సినిమా సాంగ్స్ కావాలి మా వ్యూవర్స్ కి. క్లాసికల్ సాంగ్స్ మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే కామెంట్లు పెట్టేస్తారు. రాగమల్లె ప్రేమవరాల వదిలేండి. పోరి దిల్దారు బయ్యారిలే నీ చూపు తల్వారుతో కొయ్యకే గోడేమో నీకు నాకు రాసుంటడే మన జోడి ఒకటైతే మ్యాడుంటదే వైబుంది బేబీ వైబుందిలే. సో ఇప్పటి వరకు జరిగిందంతా మీకు సినాప్సిస్ ఇచ్చేస్తాను. మార్నింగ్ 6:30కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము, అంటే స్టీల్ ప్లాంట్ అనమాట. అండ్ మధ్యలో పెందుర్తి దగ్గర ఇంకో కజిన్ అండ్ తన హస్బెండ్ జాయిన్ అయ్యారు. అందరం కలిపి అరకుకి స్టార్ట్ అయ్యాము. వెళ్తున్న మధ్యలో మళ్ళీ ఎక్కడ టిఫిన్స్ దొరకవేమో అని ఎస్కోట దగ్గర టిఫిన్ సెంటర్ దగ్గర టిఫిన్ తినేసి అరకుకి స్టార్ట్ అయితే ఫస్ట్ వ్యూ పాయింట్ వెళ్ళే టైంకి 11 అయ్యింది. ఇది గాలికొండ వ్యూ పాయింట్ అనమాట. అరకులో బ్యూటీ ఏంటంటే వ్యూ పాయింట్స్ అనమాట. వ్యూ పాయింట్స్ ఎంత బాగుంటాయో, మొత్తం సీనరీ ఉంటుంది, కొండలు, చెట్లు, గాలి, అబ్బా చాలా బాగుంటుంది. బట్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అన్నట్టు మనం ఫొటోస్లో సింగిల్గా కనిపిస్తాం, కానీ అక్కడ బోల్డ్ మంది ఉంటారు. సో ఏరియాలో తీసేసుకోవాలి వాళ్ళందరినీ. సో గాలికొండ వ్యూ పాయింట్ చూసుకున్నాక కొంచెం ముందుకెళ్తే మళ్ళీ అరకు వ్యాలీ వ్యూ పాయింట్ వచ్చింది. ఈసారి ఏం చేసామంటే వ్యూ పాయింట్కి వెళ్ళకుండా కొంచెం ముందు పార్కింగ్ దగ్గర ఆపుకుని మొత్తం ట్రీస్ని ఎంజాయ్ చేసామన్నమాట. అలా 2 వ్యూ పాయింట్స్ చూసుకొని మధ్యలో లొకేషన్స్ ఎక్కడైనా బాగుంటే అక్కడ ఆగి ఫొటోస్ తీసుకుని మొత్తానికి 12:30 ఆ టైంకి అరకు రిసార్ట్కి చేరుకున్నాం. నించుంటే ఫోటో తీస్తారు కదా. హాయ్ చెప్పండి. తర్వాత చెప్తాం. ఒకసారి చూడే. రూమ్స్ లో చెక్ ఇన్ అయిపోయి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఫుడ్ టైం కదా అని ఫుడ్ తినడానికి అక్షయ ఇన్కి వెళ్ళాము. ఇంకా స్టార్ అన్నపూర్ణ కూడా ఉంటుంది, 2 చాలా బాగుంటాయి. అక్షయ ఇన్లో ఫుడ్ తినేసి ఇప్పుడే చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. మార్నింగ్ నుండి అసలు ట్రావెలింగ్ లోనే ఉన్నాము. మొత్తం జర్నీ చేసి ఇప్పుడు అసలు ఫస్ట్ తిరిగే ప్లేస్కి వచ్చాము అనమాట. అరకులో చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇక్కడ లోపల చాక్లెట్ ఫ్యాక్టరీ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ చూపిస్తాను. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. లంచ్ అయిపోయాక ఫస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాము. ఎందుకంటే పిల్లలు ఉంటే వాళ్ళని లోడ్ చేయడానికి ఓన్లీ చాక్లెట్స్ పనిచేస్తాయి. సో ట్రిప్ అంతా సాఫీగా సాగిపోవడానికి ఫస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి విజిట్ చేయడానికి వెళ్ళాము. అక్కడ మొత్తం మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ ఆ టైం కాబట్టి మొత్తం గేమ్స్ అవన్నీ ఉన్నాయి, పిల్లలు ఆడుకునేవి అలాంటివి ఉన్నాయి, కానీ అవేమీ ఓపెన్ చేయలేదన్నమాట. సో చాక్లెట్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా వస్తుంది ఏంటి అన్నీ అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకుని చాక్లెట్స్ కూడా కొన్నాము కొన్ని.
గ్రూప్ ఆఫ్ మ్యారీడ్ పీపుల్తో సింగిల్ కజిన్ ట్రిప్కి వస్తే వాళ్ళ మామ్ డాడీ నుండి వీడియో కాల్స్ గ్యారంటీ వస్తాయన్నమాట. అది మా అత్త అండ్ మావయ్య గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారు. చాలా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి చాక్లెట్ ఫ్యాక్టరీలో. కార్డమమ్ చాక్లెట్, సినమన్ చాక్లెట్, ఇలా ఫ్లేవర్ చాక్లెట్స్ ఉన్నాయి. అండ్ రేషియోస్ బట్టి చాక్లెట్స్ ఉన్నాయి, మిల్క్ అండ్ చాక్లెట్వి. తర్వాత షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంచి మంచి చెక్క బొమ్మలు అమ్ముతున్నారు అందులో. సో ఇవన్నీ చూసుకున్నాక ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాము. సైక్లింగ్కి వెళ్తున్నాను. ఇది నా ఫస్ట్ టైం ఇలా స్కై సైకిల్ చేయడం అండ్ చాలా మజా వచ్చింది అసలు. స్కై సైకిల్ చేశాక బోటింగ్ చేసాము. బోటింగ్ చేశాక పార్క్ ఉంది, అక్కడ పిల్లల్ని ఆడించుకుని ఇంకా షాప్స్ ఉన్నాయి, చిన్న చిన్న షాపింగ్ చేసుకుని మొత్తానికి ఈవినింగ్ అవగొట్టాం. నేను ఇప్పుడే జస్ట్ కాఫీ మ్యూజియంకి వచ్చాము. కాఫీ స్మెల్ వస్తుంది మంచిగా, కాఫీ స్మెల్ వస్తుంది మంచిగా. ఇలా మొత్తానికి 6:30 అయిపోయింది టైమ్. సో కాఫీ మ్యూజియంకి వచ్చాము కాఫీ తాగడానికి. ఇక్కడ కూడా మొత్తం బొమ్మలతో బయట అట్రాక్టివ్గా పెట్టాడనమాట. కాఫీ ఎలా వస్తుంది, కాఫీ బీన్స్ నుండి ఇలా తయారు చేస్తారు ఏంటి అని. తర్వాత వెరైటీ ఆఫ్ కాఫీస్ ఉన్నాయి, ఇంకా కాఫీ పౌడర్లు కూడా అమ్ముతున్నారు విత్ రేషియోస్. ఇలా మొత్తం చూసుకున్నాక ఇంకా నైట్ అయిపోతుంది కదా అని మళ్ళీ రిసార్ట్కి వెళ్ళాము. రిసార్ట్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయిపోయి నైట్ క్యాంప్ ఫైర్కి రెడీ అయిపోతున్నాం. A few moments later. సో అరకులో కొన్ని రిసార్ట్స్లో ఈ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. మనం 1000 రూపీస్ పే చేస్తే మనకి దుంగలు, స్టూల్స్, స్పీకర్ బాక్సెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు క్యాంప్ ఫైర్కి. అండ్ ఫుడ్ కూడా తప్పించుకోవచ్చు అక్కడికే. The next day. సో డే 1 అలా అయిపోయింది. నైట్ క్యాంప్ ఫైర్ దగ్గర ఫుడ్ తినేసి తర్వాత కొన్ని డాన్స్లు ఏవో చేసుకుని మొత్తానికి పడుకున్నాము. పడుకుని పొద్దున్నే లేచామన్నమాట. పొద్దున్నే లేచేటప్పటికి ఫుల్ మంచు. యాక్చువల్లీ డే 2 ఏం చేయాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకోలేదు మేము. ఎందుకంటే మార్నింగ్ వ్యూ పాయింట్స్కి వెళ్దాము అంటే మంచు ఎక్కువగా ఉంటే వ్యూ పాయింట్స్ బాగోదు. సో ప్రిపేర్ అవ్వలేదన్నమాట ముందే ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని. కానీ పొద్దున మంచు చూసి చాపరాయికి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. మార్నింగ్ చాపరాయికి వచ్చాము. మంచు ఫుల్ ఉంది. చాపరాయి వాటర్ ఫాల్స్ ఇది అరకుకి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అసలు చాపరాయి ఎలా పేరు వచ్చింది తెలుసా? చాప అంటే వాటర్, రాయి అంటే ఫాల్స్. సో వాటర్ ఫాల్స్ని చాపరాయి అంటారు. కానీ ఇది నార్మల్ వాటర్ ఫాల్స్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. నార్మల్గా వాటర్ ఫాల్స్ అంటే ఒక పెద్ద ఎత్తైన కొండ మీద నుండి వాటర్ పడుతుంది. కానీ ఈ చాపరాయి వాటర్ ఫాల్స్ అంటే చాలా డిఫరెంట్. ఇది గ్రౌండ్ మీదే స్టోన్స్ ఉంటాయి, స్టోన్స్ మీద వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా అక్టోబర్ నుండి మార్చ్ మధ్యలో అయితే బెస్ట్ టైం అని చెప్పొచ్చు ఇది విజిట్ చేయడానికి. A few moments later. చాపరాయి చూసుకున్నాక చాపరాయి నుండి రిసార్ట్కి రిటర్న్ అయిపోయి మధ్యలో టిఫిన్ తినేసాము. టిఫిన్ తినేసి చెక్అవుట్ చేసుకుని ఇంకా కటికి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. కానీ కటికి వాటర్ ఫాల్స్ వెళ్ళే టైంకి 12 అయింది. ఇదే పెద్ద మిస్టేక్ చేసాం.
ఆ మిస్టేక్ ఏంటో తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో అప్రాక్సిమేట్లీ 10:30 ఆ టైంకి చెక్అవుట్ చేసుకుని కట్కి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. అరకు నుండి కట్కి వాటర్ ఫాల్స్ 1 hour టైం పడుతుంది. అండ్ వెళ్ళే వే మధ్యలో కొన్ని విలేజెస్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ డే 1 వ్యూ పాయింట్స్ విజిట్ చేసాం, మార్నింగ్ చాపరాయ్ విజిట్ చేసాం, కానీ దింసా డ్యాన్స్ మిస్ అయ్యామని కొంచెం ఫీల్ అయ్యాము. బట్ అది కూడా లక్కీలీ అయిపోయింది. విలేజెస్ ఉన్నాయని చెప్పాను కదా, విలేజెస్ వాళ్ళు దింసా డ్యాన్స్ చేస్తూ మా పండగ అని చెప్పారు. సో జాయిన్ అవ్వమంటే జాయిన్ అయ్యే దింసా డ్యాన్స్ చేసాము. అది కూడా చాలా ఫన్ ఉంది. సో అలా ఒక 15 to 20 minutes దింసా డ్యాన్స్ చేసి మళ్ళీ కట్కి వాటర్ ఫాల్స్ స్టార్ట్ అయ్యాము. అక్కడ రీచ్ అయ్యే టైంకి 12 అయ్యింది. యాక్చువల్లీ మన ఈ కట్కి వాటర్ ఫాల్స్ ప్లాన్ వేసినప్పుడు నేను వద్దన్నాను, ఎందుకంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు మన ఓన్ వెహికల్ వెళ్ళేది కాదు. అండ్ జీప్స్ కూడా ట్రాక్ ముందు ఆపేసేవాడు. సో చాలా లాంగ్ వే నడవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అంతా మార్చేసాడు, కొత్త వే వచ్చింది. అండ్ మన ఓన్ వెహికల్ కూడా చాలా ముందు వరకు వెళ్ళొచ్చు అండ్ ఎక్కువ నడవాల్సిన అవసరం లేదు. సో మనం వెహికల్ పార్క్ చేసి అక్కడికి రీచ్ అవ్వడానికి ఫస్ట్ నార్మల్ వే ఉంటుంది, వాక్ చేయాలి. తర్వాత స్టెప్స్ ఉంటాయి కట్కి వాటర్ ఫాల్స్కి. అండ్ బ్యూటీ ఏంటంటే కట్కి వాటర్ ఫాల్స్లో 3 స్టేజెస్లో ఉంటాయి. నడవలేని వాళ్ళు, పై వరకు నడవలేని వాళ్ళు ఫస్ట్ స్టేజ్ దగ్గర ఆగిపోవచ్చు, అక్కడ నార్మల్గా ఉంటుంది ఫ్లో. అండ్ తర్వాత సెకండ్ స్టేజ్లో కొంచెం ఎక్కువ వాటర్ ఫాల్లా ఉంటుంది. థర్డ్ స్టేజ్ అయితే కంప్లీట్ వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. పెద్ద మిస్టేక్ అని చెప్పాను కదా, ఏంటంటే డే 2 మాకు ఫుడ్ దొరకలేదు, ఎందుకంటే కట్కి వాటర్ ఫాల్స్ దగ్గర ఏమీ దొరకవు తినడానికి. సో లంచ్ టైంలో అస్సలు వెళ్ళొద్దు. వెళ్ళి అరకు ట్రిప్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. ఇంటికి రిటర్న్ అయిపోతున్నప్పుడు టీ దగ్గర ఆగాము, టీ తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. దాట్స్ ఇట్. డే 1 and day 2 ఆఫ్ అరకు ట్రిప్ బాగా అయింది ట్రిప్. అండ్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.